రేపే రిలయన్స్ సిబిజి ప్లాంట్కు శంకుస్థాపన. రిలయన్స్ ఆధ్వర్యంలో కనిగిరి ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే మొదటి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు ఏప్రిల్ 2న శంకుస్థాపన జరగనుందని మంత్రి నారా లోకేష్, రిలయన్స్ అనంత్ అంబానీలు పాల్గొంటారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. సిబిజి ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనతో పాటు రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి అనేక చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగానే నిరుపయోగంగా ఉన్న భూములను సిబిజి ప్లాంట్ల నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. కౌలుకి ఇచ్చిన 4-5 వేలు మాత్రమే వచ్చే భూములతో పాటు వేసిన పంట చేతికి కూడా రాని భూములను ఇందుకోసం గుర్తించినట్లు వివరించారు. ఇటువంటి భూములను కౌలుకి ఇస్తే రైతుకు 31,000, ప్రభుత్వ భూములకు 15,000 వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. కౌలుకు ఇవ్వకపోయినా ప్లాంటుకు అవసరమైన గడ్డిని పండించి ఇచ్చినా అన్నదాతకు ఆర్థిక లాభం కలుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్లాంట్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఉపాధి కలుగుతుందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. 500 ప్లాంట్లతో వేలాది మందికి ఉపాధి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపయోగమైన భూముల్లో సుమారు 500 సిబిజి ప్లాంట్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. ప్రస్తుతం కనిగిరి ప్రాంతంలో 100 టన్నుల కెపాసిటీతో ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్టు వివరించారు. ప్లాంట్ల నిర్మాణానికి సుమారు 5,000 ఎకరాలను కేటాయించామన్నారు. కనిగిరితో పాటు గిద్దలూరు, మార్కాపురం, దర్శితో పాటు కొండేపిలోను ప్లాంట్ల నిర్మాణాలను చేపడతామన్నారు. 20 టన్నుల కెపాసిటీ కలిగిన ఒక్కో సాధారణ ప్లాంట్ నిర్మాణంతో సుమారు 250 నుంచి 500 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. దీనితో పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో వలసలు వెళ్లే అవసరం ఆ ప్రాంత ప్రజలకు ఇకపై తగ్గుతుందని చెప్పారు. మొత్తం ప్లాంట్ల నిర్మాణాలన్నీ పూర్తయితే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించడంతో పాటు రైతులకు ఆర్థిక లాభం కలుగుతుందన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సిబిజి ప్లాంట్ల నిర్మాణాలను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటితో పాటు ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, అశోక్ రెడ్డి, పలువురు అధికారులు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలోకి భారీ చేరికలు. పాగల చెన్నూరు, పట్టు చెన్నూరు, తోనం పంచాయతీ పరిధిలోని 250 కుటుంబాలు భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమం రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీలో చేరిన వారికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజలకు న్యాయమైన పాలన అందించేందుకు కట్టుబడి ఉంది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, యువత భవిష్యత్తు బాగుండేలా నిర్ణయాలు తీసుకోవడమే మా లక్ష్యం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు గట్టి నమ్మకంతో టీడీపీలో చేరుతున్నారు. పార్టీలో చేరిన 250 కుటుంబాలు మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రానికి సరైన దిశానిర్దేశం చేయగల సామర్థ్యం టీడీపీకి మాత్రమే ఉంది. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే నాయకత్వం చంద్రబాబుదేనని, ఆయన అనుభవం టీడీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండేదో మేము చూసాం. అందుకే మేము ఈ పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు.